హలో ఎవ్రీవన్, అందరు సెలబ్రిటీస్ లాగా నేను కూడా వాట్ ఈట్ ఇన్ డే చూపించేస్తాను. రోజు ఇలానే చేస్తానని కాదు, బట్ మోస్ట్లీ ఐ ట్రై టు డూ దిస్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక 500 ml వాటర్ అయినా తీసుకుంటాను. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయిన వెంటనే నేను పొద్దున్నే లేచేయండి, ఒక 7:30 అట్లా లేచా కానీ పొద్దున్నే వాటర్, అలాగే ఓవర్ నైట్ సోక్డ్ రైజిన్స్ వాటర్, లేదంటే మామూలు కిస్మిస్ వాటర్, వీటి వల్ల చాలా యూజెస్ కూడా ఉంటాయి. ఆ లింక్ నేను ఆల్రెడీ వీడియో ఒకటి అప్లోడ్ చేశాను, అదొకటి పోస్ట్ చేస్తాను, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అలాగే గ్రీన్ టీ, లెమన్ టీ, ఏదో ఒక వాటర్ అయితే తీసుకుంటాను అనమాట. తర్వాత నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తాను. ఈ లోపల నేను నైట్ సోక్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ లైక్ ఆల్మండ్స్ అండ్ వాల్నట్స్ ఉన్నాయి. ఈ వాటర్ అన్నీ తీసేసి వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను, సో దట్ నేను మిడ్ డే స్నాక్గా తీసుకుంటాను అనమాట. ఇవైతే బికాజ్ మధ్యలో మనకు ఆకలేస్తుంది కదా, లంచ్ లోపల ఖచ్చితంగా వేస్తుంది నాకైతే. ఏదో ఒక చెత్త తింటూ ఉంటాను, అదే ఇట్లా డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటే ఇవి తినేసేయచ్చు, మనకు కూడా మంచిది కాబట్టి ఇవి పెట్టేసుకుంటాను అనమాట. వాటర్ కూడా నేను ఒక గ్లాస్లోకి తీసుకున్నాను, ఎందుకంటే అవి సోక్ చేసినవి, దాంట్లో ఏమైనా మంచిగా ఉంటే ప్లాంట్స్కి పోయచ్చు కదా వాటర్ అని చెప్పి నేను వాష్ చేసుకొని పెట్టుకున్నాను. సో సోక్ చేసుకున్న వాటర్ కూడా యూస్ చేస్తున్నాను. ఇదేమో బ్రేక్ఫాస్ట్ అనమాట. మంచి ప్రోటీన్ షేక్ తీసుకుంటున్నాను ఈరోజు. ప్రతిరోజు ఇదే తీసుకుంటాను కాదు, మామూలు దోశ, ఇడ్లీ అవి తింటాను. ఈరోజు అయితే ప్రోటీన్ షేక్ చేసుకున్నాను. వీక్లీ థ్రైస్ అయినా తీసుకుంటాను. ఇది కూడా మన స్కిన్కి, హెయిర్కి చాలా మంచిది. దాని వీడియో కూడా ఒకటి నేను పోస్ట్ చేశాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలని, అది కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చేస్తాను. అండ్ నెక్స్ట్ లంచ్కి మేము ఈరోజు మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. నార్మల్ వైట్ రైస్ ఇంకా మటన్ కర్రీ తీసుకున్నాను. నెక్స్ట్ ఈవినింగ్ వచ్చేసి ఈరోజు నేను లెమన్ టీ తీసుకుంటున్నాను. దాంతోపాటు కొంచెం 2 అంజీర్ ఇంకా కొన్ని సీడ్స్ అయితే తీసుకున్నాను అనమాట. మోస్ట్లీ డ్రై ఫ్రూట్స్ అయితే ఇంక్లూడ్ చేసుకుంటాను నా డైట్లో. మామూలుగా ఆఫీస్ ఉన్నప్పుడైతే ఇంత మంచిగా తింటాం, ఏం కుదరదు. ఇప్పుడు ఏంటంటే ఇంకా కుక్ చేసుకోవడానికి టైం ఉంటే చేసుకుంటాం, లేదంటే ఒక్కొక్కసారి బయట తినేసేయాల్సి వస్తుంది, ఆఫీస్లో క్యాంటీన్లో తినేస్తాము. బట్ ఇంట్లో ఉంటే ఏంటంటే మనకి హెల్తీగా ఆప్షన్స్ ఉంటాయి, టైం ఉంటుంది కాబట్టి చక్కగా కుక్ చేసుకొని తినచ్చు అనమాట. సో డ్రై ఫ్రూట్స్ అయితే తప్పకుండా ఇంక్లూడ్ చేసుకుంటాను. అండ్ ఈవినింగ్ వచ్చేసి చాక్లెట్స్ ఉన్నాయి ఇంట్లో, తినాలనిపించి మళ్ళీ 7 o'clock అలాగా ఒక చాక్లెట్ తీసుకున్నాను. అండ్ డిన్నర్కి ఇవన్నీ తినాను కదా, ఇంకా నాకు ఆకలి ఎక్కువగా అనిపించలేదు. సో డిన్నర్ టైంకి పన్నీర్ టిక్కీ ఇంకా కీరా తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా పాన్ ఫ్రై ఇంకా ఓవెన్లోనే చేసుకున్నాను, డీప్ ఫ్రై కాదు కాబట్టి బెస్ట్ ఆప్షనే. ఇట్లా కూడా డిన్నర్గా తీసుకోవచ్చు, బట్ కొంచెం ఎర్లీగానే తీసుకోవాలి. సో ఇదనమాట మన డైట్. ఫస్ట్ డే అయితే ఇలా ముగిసింది. చూద్దాం ఇలా హెల్తీగా ఎన్ని రోజులు తినగలుగుతాం అనేది. ఐల్ కీప్ యూ పోస్టెడ్. అండ్ ప్రతి రెసిపీ డీటెయిల్డ్గా వీడియోస్ అయితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చేస్తాను, చెక్ ఇట్ అవుట్.